ఎవరు ఈ భారతదేశంలో ఇతర మతాల కోసం, వాళ్ళ గ్రంథాల కోసం మాట్లాడకూడదండి నన్ను అడిగితే. ఎందుకంటే మనది చక్కటి భారత రాజ్యాంగం. డాక్టర్ అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని రాసి సర్వ మతాల వాళ్ళకి వారి యొక్క ధర్మాన్ని ప్రకటించుకునే హక్కుని ఇచ్చారు ఆయన. చెప్పు, తప్పేముంది? నేను క్రైస్తవుని కదండి, ఈ 3 రోజులు బైబిల్ గురించి చెబుతున్నాను. ఒకవేళ మీరు ఇతర మతస్థులు అనుకోండి, మీరు కూడా ఇలాంటి సభలు పెట్టి మీరు నమ్ముకున్న ధర్మాల కోసం, మతాల కోసం చెప్పుకోండి, తప్పులేదు. అందరికీ సమానమైన హక్కు ఈ దేశంలో ఉంది. బాగుంది కదండి, అంతా బాగుంది కదండి. కానీ ఈరోజు అన్ని మతాలలో ఉన్నవారు, క్రైస్తవుల్లో కూడా ఎలా తయారయ్యారంటే ఇతర మతాలను దూషించటం, ఇతర దేవుళ్ళను తప్పుడుగా మాట్లాడటం. ఇలా చేయటం వల్ల మనమందరం సోదరులుగా, ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నారండి, ఈ గ్రామంలో హైందవులు ఉన్నారు, ఏమండి క్రైస్తవులు ఉన్నారు, ఇస్లాం సోదరులు ఉంటే ఉండొచ్చు, ఇస్లాం వాళ్ళు, ఇలా ఎక్కడైనా భారతదేశంలో అందరూ ఉన్నాం, కలిసిగా ఉన్నాం మనమంతా. భిన్నత్వంలో ఏకత్వం అంటారు భారతదేశానికి ఉన్న గొప్ప సంస్కృతి. మరి అందరం సోదర భావంతో కలిసి ఉన్నప్పుడు ఎందుకండి వాళ్ళ దేవుళ్ళ జోలికి వెళ్ళడం ఎందుకు, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు? దేవుడు అన్నాడు కదా, వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళ దేవతల జోలికి వెళ్ళకండి, వాళ్ళ దేవుడు పేర్లు చెప్పకండి, ఏమండి అన్నాడు దేవుడు బైబిల్లో. నిర్గమకాండం 23:13 నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకోండి నా పిల్లలారా, అసలు వేరొక దేవుని పేరును ఉచ్చరింపకూడదు. క్రైస్తవులకు చెప్తున్నాడు, ఇది బైబిల్లో ఉందా ఈ మాట? అది నీ నోట నుండి వద్దు, నువ్వు రానివ్వద్దయ్యా. అది వస్తేనే కదా వాడు బాధపడతాడు. ఏమండి, వాళ్ళు బాధపరిచే మాటలు నువ్వు ఎందుకు చెప్పాలి? ప్రేమతో నీవు నమ్ముకున్న గ్రంథంలో ఉన్న మంచి ఏంటో చెప్పు. ఒకళ్ళు అపార్థం చేసుకుంటూ చేసుకోవచ్చు, నిందించవచ్చు, బైబిల్ని అవమానించవచ్చు. ఈరోజు ఎంతోమంది ముందు చూశారు కదా, ఎంతోమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు పొరపాటే చేస్తున్నారులేండి. కానీ మనం ఏం చేయాలి? వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి వాడిలా మనం ఉందామా? వాడిలా మనం కూడా ప్రవర్తిద్దామా? వద్దండి, తప్పు. దేవుడు బైబిల్లో చెప్పాడు, నేను మీకు చెప్పిన మాటను గైకోండి. ఏంటి, ఏం గైకోవాలి తండ్రి అని అంటే ఆయన చెబుతున్నాడు, వేరొక దేవుని పేరును ఉచ్చరింపవద్దు. అంటే నువ్వు అసలు నీ నోటితో చెప్పొద్దు, పలకొద్దు. ఇంకా అది నీ నోట నుండి రానియ తగదు, వద్దు. మరి ఎందుకండి పరుల దేవుళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని శత్రువులు చేసుకుంటున్నాం? ఈరోజు సువార్త పట్టుకొని క్రైస్తవులు ఎక్కడికైనా వెళితే ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళంతా, మనకు ముందున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడారు. అవును, నిజం, ఒప్పుకోవాలి, తప్పు కదా. మనం ఎందుకు మాట్లాడాలి? మేము ఇప్పుడు అలా మాట్లాడమండి. ఎవ్వరిని గూర్చి మాట్లాడకూడదు, గౌరవించాలి. ఏమండి, యేసుప్రభు పోని ఆయన ప్రసంగాల్లో ఏ దేవుళ్ళను గూర్చి ఆయన తిట్టాడు చెప్పండి? పేతురు గారు ఆయన రాసిన ప్రసంగాల్లో, లేదంటే ఆయన మాట్లాడిన ప్రసంగాల్లో, స్టెఫెన్ గారు మాట్లాడిన ప్రసంగాల్లో, లేదంటే పౌలు గారు మాట్లాడిన ప్రసంగాల్లో ఎక్కడ వాళ్ళ దేవుళ్ళను గూర్చి ఆయన ఒక పన్నెత్తి మాటని దూషించాడు చెప్పండి? లేదు. కానీ ఈరోజు ఎలా మారిపోయిందంటే సమాజం తిట్టుకోవడమే, బూతులు మాట్లాడుకోవడం. సరే, నేను బూతులు మాట్లాడిన క్రైస్తవుడు కాబట్టి నువ్వు సహిస్తావయ్యా, ఏమండి, నువ్వు అన్నా భరిస్తావయ్యా. కానీ అవతల వాళ్ళకి ఆ భరింపు లేదే. నీలా చేతులు కట్టుకొని కూర్చోరు, వాళ్ళు దాడి చేస్తారు నీ మీదకి. ఎందుకు దాడికి వచ్చారు? నువ్వు మాట్లాడబట్టే కదా, నువ్వు అనవసరంగా వాళ్ళు కించపరచబట్టే కదా, గాయపరచబట్టే కదా. వద్దండి. మన దగ్గర ఉన్నది మహాజ్ఞాన గ్రంథం, ఇందులో ఉన్నవి అనేక విలువలు, సత్యాలు. వాటిని ప్రకటించడానికి, బైబిల్ ప్రకటించడానికే టైం సరిపోదండి. అన్ని మహాజ్ఞాన సంగతులు ఇందులో ఉన్నాయి. ప్రజలను చెప్పి ఒప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందంటే కళాశాలలకు రావాలి. ఇక్కడ ఎందుకు కళాశాల పెట్టాం? రీసెర్చ్ సెంటర్ ఎందుకు పెట్టాం? పిల్లలు వచ్చి బైబిల్ని నేర్చుకోవాలి. ఎలా చెప్పాలో కూడా నేర్పిస్తాం వాళ్ళకి. ఎలా చెప్పాలి? ఏది పడితే అది చెప్పేయొచ్చా? ఏమండి, ఇతర గ్రంథాల కోసం, వాళ్ళ దేవుళ్ళ కోసం ఈరోజు చాలామంది మన క్రైస్తవ సోదరులు అయిన వాళ్ళు కూడా, నేను ప్రేమించి చెప్తున్నానండి, నేను వాళ్ళకి ఏమీ విరోధిని కాను, శత్రువుని కాను. ఏమండి, మరి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి కదండి మన దేవుడి కోసం అనేసి. అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉంటే నిజమా?
ఒకవేళ వాళ్ళ గ్రంథాల్లో మరి నీ యేసుప్రభు కోసం ఉంది అంటే మరి నీ యేసుప్రభు నిజమైనప్పుడు వాళ్ళ గ్రంథం కూడా నిజం అవ్వాలి కదా. మరి యేసుప్రభువును మాత్రమే ఆ గ్రంథంలో ఎందుకు నమ్ముతున్నావు? ఆ గ్రంథంలో యేసుప్రభుతో పాటు ఇతర దైవాలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? మరి వాటిని కూడా నమ్మాలి. మరి యేసుప్రభువు ఉన్నాడు వాళ్ళ గ్రంథాల్లో అని నువ్వు ఒప్పుకుంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్న ఇతర దైవాలను కూడా నువ్వు ఒప్పుకొని తీరాలి. అసలు ఎందుకు ఈ విధానం? బైబిల్లో యేసుప్రభువుని గురించి స్పష్టంగా ఉంది. ఆయన మాట్లాడే మంచి అంతా బైబిల్లో 66 పుస్తకాలుగా వ్రాయబడింది. అది చెప్పండి. ఇది చెప్పడం మానేసి చాలామంది ఏదో ఇతరుల గురించి మనం మాట్లాడడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏదో మార్పు చెందుతారని తప్పు. మార్పు చెందకపోగా శత్రువులుగా మారి ఈరోజు యావత్తు క్రైస్తవ్యాన్ని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మీరు కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? మన మాటల వల్లే కదా. వద్దండి. దేవుడు బైబిల్లో చెప్పాడు, ఒక మహాలోకం ఉందని. ఆ లోకం కోసం భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు చెప్పిన మంచిని పాటిస్తూ మనం బ్రతకాలని. ఏమండి, అది కదా మనం ఆలోచించాల్సింది. మరి ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం ప్రకటిస్తున్నాం చెప్పండి? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనమంతా.